అరుణాచల అరుణాచల మన రమణాశ్రమంలో ఉమ్, భక్తుడు గిరి గురించి చెప్పండి స్వామి అని అడిగాడంట కదా. అవును. మన రమణులు ఏం చెప్పారు? ఉమ్. ఎంతోమంది భక్తులు ఉన్నారు ఆ రోజు. ఉమ్, ఈ గిరి గురించి ప్రస్తావన వచ్చింది ఎందుకంటే ఉమ్, ఇప్పుడు మనకి డిసెంబర్ 3వ తేదీ ఉమ్, కార్తీక జ్యోతి వెలిగిస్తారు. ఉమ్, అంటే కృత్తికా నక్షత్రం ఉమ్, కొండపైన ఉమ్, అరుణాచలేశ్వరుడు అర్ధనారీశ్వరం ఉమ్, జరిగిన రోజుగా, ఉమ్, ఆ తండ్రి ఆవిర్భవించిన రోజుగా ఉమ్, భావన చేసి ఉమ్, ఆ కొండపైన ఉమ్, ఉదయం పూట దేవస్థానం అరుణాచలేశ్వర దేవస్థానం నుంచి ఉమ్, తెల్లవారుజాము 4 గంటలకు ఉమ్, భరణి దీపం వెలిగిస్తారు. ఉమ్, అక్కడ కృత్తిక నక్షత్రం అనే దానికి రాత్రికి ఉమ్, ఆ భరణి దీపాన్ని 6 గంటల కొండపైన వెలిగిస్తారు. ఉమ్, అందువల్ల ఉమ్, అక్కడ రమణులు ఏం చెప్పారంటే ఉమ్, అరుణాచలేశ్వర దేవస్థానం నుంచి ఉమ్, ఆది అన్నామలై వరకు, అంటే ఆది అన్నామలై దేవస్థానం ఒకటి ఉంది, ఉమ్, అక్కడ వరకు ఉన్న కొండ భాగాన్ని ఎడమ భాగంగా భావించి ఉమ్, అమ్మవారి రూపమని ఉమ్, అర్ధనారీశ్వరంలో, ఉమ్, అక్కడ నుంచి ఆది అన్నామలై గుడి నుంచి ఉమ్, మళ్ళీ ఈ అరుణాచలేశ్వర గుడి ఉమ్, ఈ కొండ నుంచి కుడి భాగాన్ని ఉమ్, శివయ్యగా అరుణాచలేశ్వరుడిగా భావన చేస్తూ ఆ తల్లి తండ్రి కుడి ఎడములుగా ఉండి అర్ధనారీశ్వరత్వాన్ని మనకు తెలియజేస్తూ ఆ రోజు ఆవిర్భావం జరిగింది కనుక ఆ కొండపైన గిరిని పైన దీపాన్ని వెలిగించటం, దాన్నే కార్తీక జ్యోతి అంటారు, ఇక్కడ అరుణ జ్యోతి అంటారు. దీపం అనే ఒక ఉత్సవంగా దానికి ఆ పేరు పెట్టారు ఇక్కడ. అందువల్ల ఏంటంటే ప్రతి వ్యక్తిలోని తనలో ఉన్న జ్యోతి, ఆత్మజ్యోతియే ఈ అరుణగిరి పైన వెలుగుతున్న జ్యోతి అన్న భావనను చేసుకోవాలన్న ఉద్దేశాన్ని తెలియజెప్పుతూ ఆడామగ భేదం లేకుండా, ఎక్కువ తక్కువ వ్యత్యాసం లేకుండా, నువ్వు నేననే భేదం లేకుండా అంత ఆత్మతత్వంగా భావిస్తూ ఆ అరుణగిరి అర్ధనారీశ్వరానికి ప్రతీకగా చెబుతూ కుడి ఎడమలుగా అమ్మా నాన్న ఉన్నారని చెబుతున్నారు. కైలాసంలో అమ్మా నాన్న పక్క పక్కన కూర్చున్నారు, కానీ ఇక్కడ ఈ అరుణాచలం తిరువణ్ణామలైలో అరుణగిరిగా వెలిసిన అర్ధనారీశ్వరులు ఇద్దరు కూడా దాని ఒకటిగానే అన్నమాట. అంటే శివపార్వతులు ఇద్దరు అర్ధనారీశ్వరంగా ఉన్నారని చెప్పడానికి ఆ తండ్రి చెప్పిన విషయం వినగానే ఎంతోమంది భక్తులంతా పులకించిపోయారు, ఆనందంతో పరవశించిపోయారు. అరుణగిరి అంటే ఇంతటి మహాత్మ్యం ఉందా? ఇక్కడ అర్ధనారీశ్వరత్వాన్ని ఇవ్వడం జరిగిందా అంటే తండ్రి సగ భాగాన్ని చేసుకున్నారా, ఇద్దరం ఒకటే అనే సత్యాన్ని తెలియజేస్తున్నారా, నువ్వు నేను అనేది లేదు అని చెప్పడం కోసం చేస్తున్నారా అనే దానికి చెప్పి రమణులు ముగించగానే ఒక్కసారిగా భక్తులందరూ ఆనందానికి లోనైపోయి కొంతమంది కళ్ళ వెంట కూడా నీళ్లు వచ్చినాయని చెప్పారు. అంటే తాదాత్మ్యం చెందటం, ఇంతటి మహత్పరమైన ఈ ప్రదేశంలో నివాసం ఉంటున్నామా తండ్రి, నీ యొక్క ఈ చక్కని వీక్షణ వల్ల మమ్మల్ని ఇక్కడికి రప్పించావా తండ్రి అంటూ ఆనంద భాష్పాలు పెట్టుకున్న సందర్భాలు కూడా చెప్తుంటారు. ఇదే అన్నమాట ఈ అరుణగిరికి, అరుణాచలానికి ఆ ఉన్న ప్రత్యేకతని, అర్ధనారీశ్వరత్వాన్ని కుడి ఎడమలుగా ఒకటిగా ఉన్నదని చెబుతూ రమణులు చెప్పిన దానికి మరి మనం ఎంత ఆనందించాలి? అరుణాచల చాలా ఆనందించాలి. కాబట్టి అరుణాచల అరుణాచల భగవాన్ శ్రీ రమణ మహర్షినే నమః. నమో నమః. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.